హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఇంట్లో బోర్ కొడుతుంది, సరదాగా అలా బయటికి వెళ్దామని నెక్లెస్ రోడ్కి అయితే వచ్చాము. నెక్స్ట్ ఇండియర్ గార్డెన్స్ లోపలికి వెళ్ళాం, కానీ మొత్తం ఎంట్రన్స్ వరకు వెళ్ళి రిటర్న్ వచ్చేసాం. ఎందుకంటే మా వాళ్ళు ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్ లాస్ట్ డే వెళ్దాం అన్నారు. సో అట్లా వెళ్ళి జస్ట్ ఒక 2-3 ఫొటోస్ తీసుకొని బయటకు వచ్చేసాము. అప్పటికే నాకు తెలిసి టైం 8 అవుతుంది. వచ్చేసాం. ఆల్ ఇండియా నాంపల్లిలో పెట్టారు కదా, ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ మహేష్. మేము ఇంటీరియర్ గార్డెన్స్తో మా అత్తయ్యతో పిక్ దిగా. అక్కడ ఏంటంటే ఫ్లవర్ వేజ్లు బాగున్నాయి అనేసి చూస్తున్నా, అతనే రేట్ అడుగుతున్నా. అవి వచ్చేసి 300 ఏమో చెప్పాడు కాస్ట్. అవి చూస్తున్నా నేను ఇక్కడ. సో చూడండి, చిన్న చిన్నవి బాగున్నాయి కదా. సో మళ్ళీ అక్కడ నుంచి చిన్నగా నడుచుకుంటే, ఇది లోపల ఎగ్జిబిషన్ లోపల కాదండి, జస్ట్ బయటే అన్ని షాప్స్ పెట్టారు. లోపల చూస్తే జస్ట్ లైక్ ఒక జాతర లాగే ఉంది. చూపిస్తాను మీకు, చూడండి. నేను అక్కడ ఉన్న ఇయర్ రింగ్స్ అవి చూసుకుంటూ చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నా. చూడండి, అస్సలు చెప్తున్నా కదా, అది లాస్ట్ డే అవ్వడం వల్ల అంతమంది వచ్చారో, డైలీ అంతమంది వస్తున్నారో తెలియదు, కానీ అస్సలు ఎంతమంది వచ్చారో. అక్కడ ఇది చూడండి, మా మరిది వాళ్ళు అది ఎక్కారు. అది దిగిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను అడిగా. చూడండి ఏం చెప్పారు, బాగాలేదంట. ఈయన మా మరిది సూపర్ అని చెప్పాడు. వీళ్ళ ఫ్రెండ్స్ ఈమె ఏదో చెప్పింది, అర్థం అవ్వాలి. తర్వాత నేను మా అబ్బు కలిసి ఇదైతే ఎక్కాము. అది చూడడానికి చిన్నగా రౌండ్గానే తిరిగింది, కానీ అది దిగిన తర్వాత ఒకలాగా అయింది. అది రౌండ్గా తిరగడం వల్ల అలా అనిపించిందో ఏమో తెలియదు, కానీ మా వాడు బాగానే అన్నాడు, కానీ నాకే కొంచెం కడుపులో తిప్పినట్టు అయింది. చూడండి, భలే ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలకి ఇలాంటివన్నీ భలే సరదాగా ఉంటాయి కదా. మేము కూడా చిన్నప్పుడు ఎగ్జిబిషన్ అంటే భలే సరదాగా వెళ్ళేవాళ్ళం. మా వాడు ఇంకా 2-3 కూడా ఎక్కాడండి, అవి కూడా చూపిస్తాను మీకు. నెక్స్ట్ హెలికాప్టర్ ఎక్కాడు వీడు, అది జస్ట్ పిక్ పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ షాప్స్ చూడండి, వై నాట్ ఏమీ లేవు, అన్నీ ఉన్నాయి. బెడ్షీట్స్, నైటీస్, టవల్స్, కుర్తా సూట్స్. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళందరూ ఆన్లైన్ తీసుకోవట్లేదు, క్యాష్ తీసుకుంటున్నారు. కొన్ని షాప్స్లో ఆన్లైన్ తీసుకుంటున్నారు మనీ, మిగతా అంతా క్యాష్ అడుగుతున్నారు. దానివల్ల మేము కొన్ని ఏమి అంటే షాపింగ్ కాదు, కానీ కొన్ని ఎక్కే ఉంటాయి కదా, అవి ఎక్కలేకపోయాం. మా అత్తయ్య బెడ్షీటా ఏదో చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి పర్ఫ్యూమ్స్, సెంట్స్, చాలా వెరైటీస్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఫుడ్ స్టాల్స్, అన్నీ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూడండి. నాకైతే అన్ని షాప్స్లలో సేమ్ కలెక్షన్ ఉందనిపించింది ఇయర్ రింగ్స్. నేను అన్ని షాప్స్ అయితే తీయలేదు, ఎందుకంటే చాలా ఉన్నాయి, అసలు అన్ని షాప్స్ అంటే చాలా పెట్టారు. ఇక్కడ వచ్చే చిన్న చిన్న ఫ్లక్కర్స్ అవి ఉన్నాయి. ఇవి చూడండి, ఇవి బుక్స్ నాకు బాగా నచ్చాయండి. అవి మనం దాని మీద డ్రా చేసి వెట్ క్లాత్తో రబ్ చేస్తే పోతుంది. చూపిస్తుంది చూడండి ఆమె, ఇది వెట్ క్లాత్తో రబ్ చేస్తే పోతుంది. మా బాబుకి కూడా నేను ఒకటి తీసుకున్నాను. ఇక్కడ మా మరిది వాళ్ళు అండ్ ఫ్రెండ్స్ అందరూ మా బాబుని ఎత్తుకొని నడుస్తున్నారు. నిజంగా నాకు వాకింగ్ చేయడానికి వెళ్ళినట్టు అనిపించింది. అమ్మో ఎంత ఉంది. అండ్ ఇక్కడ చూడండి, దుప్పటాస్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి.
చూసారా అక్కడ షాప్స్లో నాకు కాస్ట్ ఏమి అంత రీజనబుల్ కాస్ట్, తక్కువ డిస్కౌంట్ కాస్ట్ అని అయితే ఏమి అనిపించలేదు. మామూలుగా జనరల్గా బయట మనకు ఉన్న కాస్టే అనిపించాయి. మేబీ నేను అన్ని షాప్స్లో అడగలేదు, జస్ట్ అలా చూసుకుంటూ వీడియో క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళా. అసలు ఎంత ఉందంటే ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఇంత, అసలు ఎగ్జిబిషన్ ఎంత పెద్దగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎన్ని షాప్స్ ఉన్నాయంటే చూడండి, ఇక్కడ శారీస్, ఇవి కాటన్ కలంకారీ టైప్ శారీస్ అన్నీ ఉన్నాయి ఈ షాప్లో. మీకు చూపిద్దామనేసి వీడియో అయితే తీసాను నేను. ఇది చూసారా చాక్లెట్ ఫౌంటైన్, బాగుంది కదా. నేను తినలేదు, మా మరిది వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో జోక్ చేశారు, సరదాగా వాళ్ళని ఒక క్లిప్ తీసాను నేనైతే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సూట్స్ ఎక్కువ ఉన్నాయి నాకు తెలిసి. మేబీ అన్ని షాప్స్లలో సూట్స్ అయితే చాలా పెట్టారు. ఇక్కడ శారీస్ షాప్స్ నాకు చాలా తక్కువ కనిపించాయి, అందులో ఇది ఒకటి తీసాను నేను. బొమ్మలు, అసలు బొమ్మలు టూ మచ్ కాస్ట్ చెప్పాడు. మా వాడి కోసం మేము అడిగితే వాడు అక్కడే కావాలంటూ ఏడుస్తున్నాడు. వాడి కోసం అడిగితే చిన్న గన్ను 200 ఏమో చెప్పారు. ఇక్కడ చూసారా పింగాణి ఐటమ్స్, ఆ షాప్ మొత్తం పింగాణి ఐటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ షాప్లో మొత్తం బ్యాగ్స్ ఉన్నాయి. నేను లోపలికి వెళ్ళా, జస్ట్ బయట నుంచి అలా వీడియో తీసి. ఇవి ఏంటో ఆయిల్స్ అవన్నీ పెట్టారనమాట. డ్రై ఫ్రూట్స్ అయితే చాలా ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ అవి. మా మామయ్య అత్తయ్య వాళ్ళు అయితే అసలు నడవలేకపోయారు, అసలు ఎంత ఉందో లోపల. మా బాబు హెలికాప్టర్ అయితే ఎక్కాడు, వాడు అసలు భయపడాడు, అన్నీ ఎక్కుతూ ఉంటున్నాడు. మేము ఇంటికి వచ్చేసాం. నేనైతే ఈ పొద్దున్న అయితే తీసుకున్నా, అలా ఉంది.